హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ నోటిఫికేషన్ అయితే మీ అందరికీ తెలుసు వచ్చింది. అప్లికేషన్ కూడా చాలా మంది పెట్టుకున్నారు. అయితే అడ్వాన్స్ కూడా సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అది కూడా మీ అందరికీ తెలుసు. కాస్త లేట్ అయినా కూడా పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చూస్తున్నాను. నేను అడ్వాన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, ఏ కేటగిరీ నుంచి, అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించిన షెడ్యూల్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఇది డిస్కస్ చేయడానికి ముందు క్రాష్ కోర్స్ జనవరిలో జేఈ మెయిన్ 2024 రాయబోతున్న స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ సంబంధించి క్రాష్ కోర్స్ కనుక కావాలి అనుకుంటే రేపు December 1 నుంచి January 9 వరకు 40 days పాటు కంటిన్యూస్గా క్లాసెస్ అయితే జరగబోతున్నాయి. టోటల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ పూర్తిగా రివైజ్ చేయడం అయితే జరుగుతుంది మనకు వచ్చినటువంటి న్యూ సిలబస్ బేస్ ప్రకారం. కాబట్టి మీకు ఎవరికైనా మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్, దీనికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. లేదా ఫనీ సార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, దానిలో డౌన్లోడ్ చేసుకుంటే అందులో కూడా క్రాష్ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటే చెక్ చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, అడ్వాన్స్ ఎగ్జామ్కి సంబంధించి అసలు ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అంటే ఓపెన్ కేటగిరీ నుంచి ప్రతి కేటగిరీ కూడా, ఓపెన్ కేటగిరీ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ప్రతి కేటగిరీలో కూడా 5% అనేది పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి అయితే రిజర్వ్ చేసి ఉంటాయి ప్రతి కేటగిరీలో కూడా. అలా టోటల్గా 2,50,000 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇంకొద్దిగా ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తారు. ఒక 1 or 2,000 అటు ఇటుగానే ఉంటుంది. అటంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్ అనే మనం చెప్పలేం, ఎందుకంటే కొంతమందికి ఈక్వల్ పర్సంటేజ్ వచ్చి కొన్ని ఉంటాయి కాబట్టి ఒక 1,100 to 1,200 కూడా కొద్దిగా ఎక్స్ట్రాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓపెన్ కేటగిరీకి సంబంధించి 1,01,250 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే అందులో 5,063 మెంబర్స్ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. అలాగే ఓబీసీ కేటగిరీలో 67,500 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. రాసేది ఎంతమంది అనేది మనకు తెలియదు, ఇంకా పూర్తిగా అప్లికేషన్స్ అయితే అయిపోలేదు. అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంతమంది రాస్తున్నారో తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. బట్ ఎంతమంది రాసినా కానీ ఇంతమందినే సెలెక్ట్ చేస్తారు ఓబీసీ కేటగిరీలో. అందులో 3,375 మెంబర్స్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 25,000 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఓవరాల్గా ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ కలిపి పర్సంటేజ్ కట్ ఆఫ్ దాటిన వాళ్ళని, అందులో 1,250 మెంబర్స్ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఎస్సీ కేటగిరీలో 37,500 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అందులో 1,875 మెంబర్స్ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ ఉంటారు. అలాగే ఎస్టీ కేటగిరీలో 18,750 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అందులో 938 మెంబర్స్ ఎస్టీ కేటగిరీలో పీడబ్ల్యూడి రిజర్వేషన్ స్టూడెంట్స్ ఉంటారు. ఓవరాల్గా 2,50,000 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేస్తారు. అయితే ఈ సంవత్సరం అంటే 2024లో జరగబోతున్నటువంటి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామినేషన్, జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఐఐటి మెడ్రాస్ అనేది కండక్ట్ చేయబోతుంది. ఐఐటి మెడ్రాస్ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉండేటువంటి ఐఐటీలో ఒకటి. ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ పొజిషన్, టాప్ ఫస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఇండియాలో నెంబర్ 1 ఐఐటి ఏంటంటే ఐఐటి మెడ్రాస్. అందుకని వాళ్ళ స్టైల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్టైల్ నాకు మొన్న నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది. అదేంటంటే ఎగ్జామ్ డేట్ May 26 అనేది అందరికీ తెలిసిందే. May 26న జరుగుతుంది. 2 పేపర్లు అయితే ఉంటాయి. 2 పేపర్లు రాయాలి. మార్నింగ్ ఒక పేపర్, ఈవినింగ్ ఒక పేపర్. పేపర్ 1, పేపర్ 2 అంటారు. 2 పేపర్లు రాస్తేనే మీకు క్వాలిఫై అయినట్టు ర్యాంక్ ఇస్తారు. అలా కాకుండా ఒక పేపర్ రాసి రెండో పేపర్ రాయకపోయినా, లేదా మార్నింగ్ పేపర్ రాయకుండా ఈవినింగ్ పేపర్ రాసినా మీకు ర్యాంక్ అయితే ఇవ్వరు. 2 పేపర్లు కలిపే మార్కులు ఉంటాయి. 2 పేపర్లు కలిపే కట్ ఆఫ్ మార్కులు అనేది ఉంటాయి. అడ్వాన్స్లో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్కి కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి. మ్యాథ్స్ ఇంత స్కోర్ దాటాలి, ఫిజిక్స్ ఇంత దాటాలి, కెమిస్ట్రీ ఇంత దాటాలి. ఓవరాల్గా 3 సబ్జెక్టులు కలిపి కూడా ఇంత టోటల్ దాటాలని 4 రకాల కట్ ఆఫ్లు ఉంటాయి ఇప్పుడు కూడా అడ్వాన్స్ ఎగ్జామినేషన్లో. అయితే పేపర్ 1 అనేది 9 to 12 జరుగుతుంది. పేపర్ 2 అనేది ఈవినింగ్ 2:30 to 5:30. 2 పేపర్లు రాస్తేనే మీకు ర్యాంక్ ఇస్తారు. లేకపోతే ఒక పేపర్ రాసినందువల్ల ఉపయోగం ఏమిటి, దానికన్నా రాయకుండా ఉండటమే బెటర్. ఎంత ఫీజు కట్టాలి ఏంటని డీటెయిల్స్ అయితే వాళ్ళేమి ఇంకా ఇవ్వలేదు. అదంతా తర్వాత నోటిఫికేషన్లో ఇస్తారు. ఇప్పుడు జస్ట్ మనకు ఒక ట్రైలర్ లాగా రిలీజ్ చేశారంటే మరి ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అది ఎవరికి తెలియదు. పేపర్ ఇచ్చేంత వరకు తప్ప, పేపర్ చూసుకున్న మీరు మాకు చెబితే తప్ప ఎవరికి కూడా తెలియదు. లాస్ట్ ఇయర్ మోడల్ ప్రకారం ఉంటుందా చెప్పలేం, అంతకు ముందు సంవత్సరం మోడల్ ప్రకారం ఉంటుందా తెలియదు. సో ఎగ్జామినేషన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అనేది మనం గెస్ చేయలేం. బట్ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అయితే చెప్పగలం, కానీ క్వశ్చన్ పేపర్ మొత్తం 300కి ఉంటుందా 360కి ఉంటుందా ఇవన్నీ గెస్ చేసే విషయాలు అయితే ఉండవు. ఒక సంవత్సరం 300కి ఉంటాయి, ఒక సంవత్సరం 360కి ఉంటాయి, ఒక సంవత్సరం 324 మార్క్స్కి ఉంటుంది. అడ్వాన్స్ పేపర్ అనేది వాళ్ళ ఇష్టం. ఎలా ప్రిపేర్ చేయాలి, క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాచింగ్స్ ఉండొచ్చు, ప్యాసేజ్లు ఉండొచ్చు, మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉండొచ్చు, ఇంటీజర్స్ ఉండొచ్చు,
ఎలా క్వశ్చన్ పేపర్ ఇవ్వాలనేది వాళ్ళ చాయిస్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుందని అయితే మనమైతే గెస్ చేసి అయితే చెప్పలేం. అందుకని ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది క్వశ్చన్ మార్క్ పెట్టాను నేను. అలాగే మీరు ఎగ్జామ్ May 26 రాసిన తర్వాత May 31 సాయంత్రానికల్లా మీరు OMR షీట్ అంటే ఆన్లైన్లో మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారనేది రెస్పాన్స్ షీట్స్ అంటారు. అది ఆటోమేటిక్గా మీకు పంపించేస్తారు. ఎట్లా పంపిస్తారంటే మీకు మన అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ ఫిలప్ చేస్తాం కదా, మీ పాస్వర్డ్ మీ ఐడి ఉంది కదా, అది నొక్కితే ఆటోమేటిక్గా మీకు మీరు ఏం రాశారు, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారనేది రెస్పాన్స్ షీట్స్ అయితే వచ్చేసి దాని ప్రకారం మీకు ఎంత స్కోర్ వచ్చిందో కౌంట్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అయితే ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు అప్లై చేయాలంటే అప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను అనుకోండి, April 21 అంటే April 21 కల్లా మీ JEE మెయిన్ రిజల్ట్ ర్యాంకులు వచ్చేస్తాయని అర్థం. April 21 నుంచి April 30 లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకు వెరైటీ అన్నాను ఇందాక IIT మద్రాస్ అంటే, ఇక్కడే వాళ్ళు చెప్పిన వెరైటీ ఏంటంటే ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఒక డేట్ ఉండేది, ఆ డేట్ లోపల ఫీజు కట్టి అప్లై చేసుకోవాలి. ఈసారి వెరైటీగా April 30 లోపల రిజిస్టర్ చేసుకోవాలన్నారు. May 6 వరకు ఫీజు పేమెంట్కి టైం ఇచ్చారు, దాదాపుగా 6 days టైం ఇచ్చారు. సో April 21 నుంచి 30 లోపల రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైతే IIT అడ్వాన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యారో అంటే మెయిన్స్లో మీకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి కట్ ఆఫ్లు ఉంటాయి. జనరల్గా ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అరౌండ్ 90-91% అలా ఉండొచ్చు. ఇవన్నీ మీకు రాను వీడియోస్లో చెప్తూ ఉంటా, ఇప్పటి నుంచి వాటి గురించి టెన్షన్ పెట్టుకోకండి. సో కట్ ఆఫ్ దాటిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు IIT అడ్వాన్స్ ఎగ్జామ్కి. May 17 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు 26th మధ్యాహ్నం వరకు. 26th ఎగ్జామ్ అయితే 26th మధ్యాహ్నం వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేంటి సార్ ఎగ్జామ్ 26th అయితే 26th వరకు హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ అంటే, మార్నింగ్ 9 to 12 ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైనా హాల్ టికెట్ మర్చిపోతారేమో, అందుకని ఆన్లైన్లో బయటకు వచ్చి చూసుకొని కావాలంటే డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ వెళ్ళొచ్చు కదా సెకండ్ పేపర్కి అనే ఉద్దేశంతో మధ్యాహ్నం 2:30 వరకు ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రిజల్ట్స్ అనేది June 9th వస్తాయి. సో మీ కష్టము అంతా కూడా June 9th మార్నింగ్ 10 o'clock లేకపోతే వాళ్ళు ఎర్లీ మార్నింగ్స్ ఏదో ఇస్తుంటారు, రకరకాల టైమింగ్స్, మిడ్ నైట్ ఇలాంటి జరుగుతుంటాయి. అప్పటికల్లా మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. సో ఇది JEE అడ్వాన్స్కి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్. ఇది అయితే గుర్తుండదు మనకి, ఇప్పుడేం అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. మనకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మన టార్గెట్ అంతా JEE మెయిన్ జనవరిలో జరగబోతున్న సెషన్కి సిలబస్ బాగా తక్కువగానే ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేస్తే దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకొని మనం చదివి మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటే అప్పుడు అడ్వాన్స్ సంగతి ఆ కమింగ్ జనవరి సెషన్ అయిపోయిన తర్వాత వచ్చే 3 months పాటు మనం చదువుకుంటే అడ్వాన్స్ కొట్టడం అనేది పెద్ద కష్టమైతే కాదు. ఒక 35% మార్క్స్ వచ్చినా మంచి IITలోనే సీట్ వచ్చేస్తుంది. ఇంకా పర్సంటేజ్ పెరిగిన కొద్దీ ఇంకా మంచి బ్రాంచ్ మంచి దాంట్లోనే ఛాన్స్ అయితే ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు, కాన్ఫిడెంట్గా చదవండి. ఎగ్జామ్స్కి దగ్గరికి వచ్చే కొద్దీ కాన్ఫిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే లీనియన్స్ ఉండకండి. ప్రతిరోజు కూడా మనకు వాల్యుబుల్లే, ప్రతి మినిట్ కూడా వాల్యుబుల్లే. కష్టపడేదేదో ఇష్టపడుతూ కష్టపడండి. ఇది మీ కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. మ్యాథమెటిక్స్ సంబంధించిన క్రాష్ కోర్స్ కావాలనుకుంటే అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకొని క్రాష్ కోర్స్ క్లాసెస్ అయితే వినండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.